ప్రార్థన అంటే ఏం చేయాలి? వన్ అంటే ఏం చేయాలి? చెప్పట్లేదు మీరు. 2 అంటే, 3 అంటే రైట్. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభు, మా రక్షకుడు యేసయ్య నామం పేరిట 5వ దినం VBSలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు ఎంతో వందనాలు. గత 4 దినాలు దేవా మేము మీ సన్నిధిలో చిన్న బిడ్డలతో పాటు VBSలో సంతోషించడానికి ఇచ్చినటువంటి మీ యొక్క కృపంతటిని బట్టి వందనాలు. ఈ దిన సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. VBS ఆరంభం నుండి అంతం వరకు కూడా ప్రభా తోడై ఉండండి, నడిపించండి. ప్రభా మా ఈ పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత మీరు అభిషేకించి దేవా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డల యొక్క జీవితాల్లో నిలిచి ఉండేటువంటి మీ యొక్క కార్యమును జరిగించమని దేవా టీచర్స్కు లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయటంలో, గ్రూప్ టీచర్స్ వ్యక్తిగతంగా వారిని సంధించటంలో, పాటలు పాడేటువంటి వారు, సహాయపడేటువంటి సహోదరులు సహోదరీలు, దేవా పిల్లలను ఆయా ప్రాంతాల నుంచి సమకూర్చేవారు, మైక్ సెట్ అరేంజ్మెంటు, ఆడియో ప్రభా వీడియో ఇవన్నీ కూడా చూసేటువంటి బిడ్డలు, వంటశాలలో పనిచేస్తున్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లిస్తూ మీ యొక్క సన్నిధిని కోరుకుంటూ పాటలు పాడడానికి, చక్కగా గొంతెత్తి పాడడానికి పిల్లలందరికీ కూడా సహాయం చేయండి. మెమరీ వర్సెస్ నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పాటలు పాడదామా? రండమ్మ వచ్చి. చెప్పండి మీ డిజిగ్నేటెడ్ సాంగ్స్ ఏమున్నాయో గట్టిగా గొంతు. సాంగ్ నంబర్ 3 పిల్లలము మేమందరము. పాటల షీట్స్ ఉన్నాయమ్మా అందరి దగ్గర? పడేశారా? ఉన్నాయా? పడేశారా? లేకపోతే అడగండి, అన్నోళ్ళు ఇస్తారు. పాడదామా? పిల్లలము మేమందరము. మీరు టిఫిన్ తినాలనుకుంటా టీచర్స్. నేను ఎత్తుతాను. ప్రభువా నీవే నీతి రాజా, ఘనత మహిమా చెల్లింతుము. పిల్లలము మేమందరము నిన్ను పాపములను క్షమించి మా కొసగు ఆశీర్వాదం. మా పాపములను క్షమించి మా కొసగు ఆశీర్వాదం. సుందర మనోహర స్వర్గములో మమ్ముల ప్రవేశింపజేయు. సుందర మనోహర స్వర్గములో మమ్ముల ప్రవేశింపజేయు. పిల్లలము మేమందరము స్తుతింపవచ్చితిమి. ప్రభువా నీవే నీతి రాజా, ఘనత మహిమా చెల్లింతుము. పిల్లలము మేమందరము భాగ్యము ప్రార్థన సేవలో మా హృదయమును మార్చుము. భాగ్య
నిత్యము ప్రార్థన సేవలో మా హృదయమును మార్చుము. పాదు కాళ్ళు చేతులు వాడుకొనుము నీ మహిమకై. పాదు కాళ్ళు చేతులు వాడుకొనుము నీ మహిమకై. పిల్లలము మేమందరము నిన్ను స్తుతింపవచ్చితిమి. ప్రభువా నీవే నీతి రాజా, ఘనత మహిమా చెల్లింతుము. పిల్లలము మేమందరము. From the same song sheet, song number 8, छोटे बच्चों को पास आने दो. పిల్లలు చక్కగా పాడాలి. छोटे बच्चों को पास आने दो. తొందరగా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆ గ్యాప్ ఇస్తే ఏం పాట అదే छोटे बच्चों को पास आने दो, అదే పాట. కొంచెం కార్డ్ ఇస్తే స్టార్ట్ చేయడానికి అంటే ఈజీగా ఉంటుంది. छोटे बच्चों को पास आने दो, आशीष उन्हें भी पाने दो. उन्हें मना मत करो, मेरे पास आने दो. स्वर्ग का राज है यीशु का. छोटे बच्चों को पास आने दो. अपना खाना
స్లోగా పాడుతున్నట్టున్నారు ఈ పాట. ఒక్క బీట్ కొంచెం కరెక్టేనా? నిన్న కొంచెం స్పీడ్గా పాడినట్టున్నారు. అదే వీలైనంత వరకు అండి. పిల్లలు లేచి నిలబడదామా? ప్లీజ్ స్టాండ్ అప్. విల్ సింగ్ సమ్ యాక్షన్ సాంగ్స్. Shall we sing song number 10? Only a boy named David, only a little sling. పాడదామా? ఎవరు చెప్పట్లేదు, ఎస్ అని చెప్పట్లేదు. వినబట్ల గర్ల్స్ ఎవరు చెప్పట్లేదు. యాక్షన్ చేద్దామా? యాక్షన్ చేద్దామా? ఎస్. డేవిడ్ గోలియాత్ స్టోరీ తెలుసా మీకు? సాంగ్ కూడా తెలుసా? పాడదాం. ఓకే, గట్టిగా పాడాలి. మీరు ఎంత గట్టిగా పాడగలరో అంత గట్టిగా పాడాలి. Round and round, and one little stone went in the sling, and the sling went round and round, and round and round and round and round and round and round and round, and one little stone went up in the air, and the chain came tumbling down. Once again, once again. వెంటనే స్టార్ట్ చేసేయండి సెకండ్ టైం. ఏ పాట అయినా 2 సార్లు ఇమీడియట్లీ స్టార్ట్ ఇట్టింగ్ ఆపొద్దు మధ్యలో. ప్లీజ్ మీరు టైం పాస్ మధ్యలో పాస్ ఇవ్వద్దు. Only a little sling, only a boy named David, but he could pray and sing. Only a boy named David, only a rippling brook, Only a boy named David, but 5 little stones he took, and one little stone went in the sling, and the sling went round and round, and one little stone went in the sling, and the sling went round and round, round and round and round and round and round and round and round, and one little stone went up in the air, and the chain came tumbling down. ఇంకేం పాడదాం? Song number 19. నా యేసు నా తోడుండగా నేనిక భయపడను. తెలుగు పాట మంచి పాడదాం. మీరు త్వరగా స్టార్ట్ చేయండి అమ్మా. మనకున్న హాఫ్ అన్ అవర్లో ఈ పాసింగ్ టైమే సగం పోతుంది. వెంటనే స్టార్ట్ చేసేయండి. ఏ పాట అయినా 2 సార్లు పాడేసేయండి, రిపీట్ అనకుండానే. నా యేసు నా తోడుండగా నేనిక భయపడను. నా యేసు నా తోడుండగా నేనిక భయపడను. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా భయపడను. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా భయ
सॉन्ग नंबर 14, खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. కూర్చోండి అందరు. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. आजमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू. आजमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू. दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका. दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका. खुशी खुशी मुझको मिली, मेरा मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. लहरों के समान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ते चली. लहरों के समान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ते चली. तूने बुलाकर चंगा किया है, जीवन दिया है नया. तूने बुलाकर चंगा किया है, जीवन दिया है नया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. కొంచెం బాయ్స్ కూడా పాడేటట్టు దయచేసి చూడండి. ఎవరైనా
అక్కోళ్ళు టీచర్స్ అయినా కూడా ఇటువైపు వచ్చి కూర్చోండి. వాళ్ళు చెన్నై మ్యాట్స్ చూస్తున్నారు. పాటలు పాడేటట్టు సాయం చేయండి. 12వ పాట ఈశుకే దర్బార్ రే హమే ప్యారే లగత్ హై. పిల్లలందరూ కూడా చక్కగా పాడండి. స్పీడ్గా పాడతాము. ఈశుకే దర్బార్ రే హమే ప్యారా लगत है ईशु के दरबार रे हमें प्यारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है ईशु के दरबार रे हमें प्यारा लगत है ईशु के दरबार हमें प्यारा लगत है। ईशु के दरबार में कौन कौन आए, ईशु के दरबार में कौन कौन आए, ब्राह्मण से कौन चमार रे हमें प्यारा लगत है, ब्राह्मण से कौन चमार रे हमें प्यारा लगत है ईशु के के दरबार में कौन कौन बैठे, ईशु के दरबार में कौन कौन बैठे, मुख से पंडित नवाब रे हमें प्यारा लगत है, मुख से पंडित नवाब रे हमें प्यारा लगत है ईशु के दरबार रे हमें प्यारा के दरबार रे हमें प्यारा लगत है। ईशु के दरबार में क्या क्या मिलता है, ईशु के दरबार में क्या क्या मिलता है, मुक्ति और शांति आनंद रे हमें प्यारा लगत है, मुक्ति और शांति आनंद रे हमें प्यारा लगत है ईशु के दरबार रे हमें प्यारा लगत है ईशु के दरबार रे हमें प्यारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है ईशु के दरबार रे हमें प्यारा लगत है ईशु के दरबार रे हमें प्यारा लगत है। వెరీ గుడ్ చిల్డ్రన్, చక్కగా పాడారు కదా. అన్న కూడా మంచిగా వాయించాడు. అక్కడెవరో మరి చేయి బొగ్గకు పెట్టుకొని కూర్చున్నారు. చక్కగా కూర్చొని పాడండి నాన్న. మంచి స్ట్రైట్ కూర్చోండి, సిట్ స్ట్రైట్ కదా. దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి పాటలతో స్తుతించాలి. విల్ సింగ్ 24, సాంగ్ నెంబర్ 24. రీడ్ యువర్ బైబిల్, రీడ్ యువర్ బైబిల్. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. ఇది యాక్షన్ ఉందమ్మా. లేచి నిలబడి పాడదామా? విల్ స్టాండ్ అప్ అండ్ సింగ్. ప్లీజ్ స్టాండ్ అప్, ప్లీజ్. రీడ్ యువర్ బైబిల్. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే.
ఏం పాట మీరు వాయించేది? Read your Bible, read your Bible. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Read your Bible, read your Bible, read your Bible every day. Keep on praying, keep on praying. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Keep on praying, keep on praying, keep on praying every day. Be a witness, be a witness. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Be a witness, be a witness, be a witness every day. Tell the gospel, tell the gospel. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Tell the gospel, tell the gospel, tell the gospel every day. Thank you, Jesus, thank you, Jesus. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus every day. వెరీ నైస్. విల్ సింగ్ అగైన్. చక్కగా పాడారు. నైస్ చిల్డ్రన్. విల్ సింగ్ అగైన్. Read your Bible, read your Bible. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Read your Bible, read your Bible, read your Bible every day. Keep on praying, keep on praying. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Keep on praying, keep on praying, keep on praying every day. Be a witness, be a witness. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Be a witness, be a witness, be a witness every day. Tell the gospel, tell the gospel. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Tell the gospel, tell the gospel, tell the gospel every day. Thank you, Jesus, thank you, Jesus. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus every day. We'll sing from the other sheet, song 2, I'm happy today. How many of you are happy today? How many of you are happy today? Very good, kada? You are happy, therefore you have come for VBS, kada? Keep your hands down. We'll sing, I'm happy today. In Jesus Christ, I'm happy today. మీకు సాంగ్ షీట్ లేకున్నా ఇక్కడ డిస్ప్లే చూడండి, కనబడుతుంది. స్టార్ట్ అమ్మ, స్టార్ట్. I'm happy today, I'm happy today. In Jesus Christ, I'm happy today. He has taken all my sins away, and that's why I'm happy today. I'm singing today, I'm singing today. In Jesus Christ, I'm singing
యా విల్ సింగ్ నౌ సాంగ్ నెంబర్ 7, ఓ అన్నల్లారా రండి, ఓ అక్కల్లారా రండి. అది పాడేటప్పుడు మరి సీనియర్ క్లాస్కి, జూనియర్ క్లాస్కి వెళ్ళండి. కేజీ విల్ రిమైన్ హియర్. సాంగ్ నెంబర్ 7, ఓ అన్నల్లారా రండి, ఓ అక్కల్లారా రండి. అందరూ కూడా కలిసి పాడాలి. ఓ అన్నల్లారా రండి, ఓ అక్కల్లారా రండి, ఓ తమ్ముళ్ళారా రండి, ఓ చెల్లెల్లారా రండి. ఓ అన్నల్లారా రండి, ఓ అక్కల్లారా రండి, ఓ తమ్ముళ్ళారా రండి, ఓ చెల్లెల్లారా రండి. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. పరలోకము విడిచి వచ్చినాడు, పరిశుద్ధునిగా జన్మించినాడు. పరలోకము విడిచి వచ్చినాడు, పరిశుద్ధునిగా జన్మించినాడు. నిన్ను కోరి వచ్చేను, నిన్ను చేరవచ్చేను, నిన్ను పిలువవచ్చేను. నిన్ను కోరి వచ్చేను, నిన్ను చేరవచ్చేను, నిన్ను పిలువవచ్చేను. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. ఓ అన్నల్లారా రండి, ఓ అక్కల్లారా రండి, ఓ తమ్ముళ్ళారా రండి, ఓ చెల్లెల్లారా రండి. ఓ అన్నల్లారా రండి, ఓ అక్కల్లారా రండి, ఓ తమ్ముళ్ళారా రండి, ఓ చెల్లెల్లారా రండి. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. నీ కొరకై ప్రాణమిచ్చినాడు, రక్తమంతా నీకై కాచినాడు. నీ కొరకై ప్రాణమిచ్చినాడు, రక్తమంతా నీకై కాచినాడు. ఆ ప్రేమమయుడు, ఆ కరుణమయుడు, కూర్చోండమ్మా, ఆ కూర్చోండి. దయామయుడు, ఆ ప్రేమమయుడు, ఆ కరుణమయుడు, ఆ దయామయుడు. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. ఓ అన్నల్లారా రండి, ఓ అక్కల్లారా రండి, ఓ తమ్ముళ్ళారా రండి, ఓ చెల్లెల్లారా రండి. ఓ అన్నల్లారా రండి, ఓ అక్కల్లారా రండి, ఓ తమ్ముళ్ళారా రండి, ఓ చెల్లెల్లారా రండి. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. ఒప్పుకొనుము నీ పాపములను, నీ పాపమంతా కడుగును యేసు రక్తము. ఒప్పుకొనుము నీ పాపములను, నీ పాపమంతా కడుగును యేసు రక్తము. పరిశుద్ధ రక్తము, నిష్కళంక రక్తము, నిర్దోష రక్తము. పరిశుద్ధ రక్తము, నిష్కళంక రక్తము, నిర్దోష రక్తము. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. రండి రండి మీరందరూ రండి,
యేసుని యొద్దకు త్వరగా రండి. ఓ అన్నల్లారా రండి, ఓ అక్కల్లారా రండి, ఓ తమ్ముళ్ళారా రండి, ఓ చెల్లెల్లారా రండి, ఓ అన్నల్లారా రండి, ఓ అక్కల్లారా రండి, ఓ తమ్ముళ్ళారా రండి, ఓ చెల్లెల్లారా రండి. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. రండి రండి మీరందరూ రండి, యేసుని యొద్దకు త్వరగా రండి. మీరు నిన్న ప్రాక్టీస్ చేసిన కేజీ పాటలు పాడించండి. కొంచెంసేపు పాడించి 8:30కి 8 షెడ్యూల్ ప్రకారం అయితే 8:45, కానీ 8:30 to 9 క్లాస్ ఇవ్వండి. మళ్ళీ యూ కెన్ టీచ్ దెమ్ సాంగ్స్, గ్రూపు సాంగ్స్. 8:30 to 9 క్లాస్ ఇచ్చి గ్రూప్ వర్క్, దెన్ సింగింగ్. వీ హ్యావ్ 10-15 minutes వీ కెన్ సింగ్. మీరు నిన్న ఏం ప్రాక్టీస్ చేశారో పిల్లలకి నేర్పించండి కేజీ పాటలు. నిన్న ఒక సాంగ్ నేర్చుకున్నాం కదా, హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. గుడ్, బాగుంది. ఓకే, అందరం కలిసి పాడదాం. అది లేచి నిలబడతారా, దానికి తర్వాత లేపుతారా? తర్వాత Praise ye the Lord, hallelujah. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord. ఇప్పుడు నిల్చోని. ఓకే, Praise ye the Lord, hallelujah. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord, hallelujah. Praise ye the Lord, hallelujah.
పాట వచ్చిందా మీకు? కానీ ఎవరు వాయిసెస్ వినిపించట్లేదు. వినపట్లేదు. అరటిపళ్ళు రాలేదనుకుంటే ఇంకా కదా, అవునా? సరే, ఒక ఎక్సర్సైజ్. సిట్ స్టాండ్. ఓకే, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్, సిట్ 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 స్టాండ్ 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 సిట్. చాలు, అరటిపండు మన న్యాయం అది ఇచ్చాకైతే. మిస్టర్ నోవా బిల్ట్ అన్ ఆర్క్ పాడదామా? ఎంతమందికి? అందరికి వచ్చు కదా, గట్టిగా పాడదాం విత్ యాక్షన్స్. మిస్టర్ నోవా బిల్ట్ అన్ ఆర్క్. సాంగ్ నంబర్ 18. Mr. Noah built an ark. People thought it quite a rot. Mr. Noah pleaded so. Into the ark they would not go. Down came the rain in torrents. Down came the rain in torrents. Down came the rain in torrents. And only 8 were saved. Animals went in to bite too. The bear and the giraffe and the kangaroo. Quickly they were stowed away for the dark and the dreadful day. Down came the rain in torrents. Down came the rain in torrents. Down came the rain in torrents. And only 8 were saved. When you see the rainbow, when you see the rainbow, when you see the rainbow, remember God is love. అందరూ మిస్టర్ ఇది ఈ సాంగ్లో డౌన్ కేమ్ ద రెయిన్ ఇన్ టారెన్స్. థర్డ్ టైం కూడా క్లాప్స్ కొడుతున్నారు. థర్డ్ టైం క్లాప్స్ కొట్టొద్దు, ఓకేనా? మళ్ళీ ఒకసారి పాడదాం గట్టిగా. Mr. Noah built an ark. People thought it quite a rot. Mr. Noah pleaded so. Into the ark they would not go. Down came the rain in torrents. Down came the rain in torrents. Down came the rain in torrents. And only 8 were saved. Animals went in to bite too. The bear and the giraffe and the kangaroo. Quickly they were stowed away for the dark and the dreadful day. Down came the rain in torrents. Down came the rain in torrents. Down came the rain in torrents. And only 8 were saved. When you see the rainbow, when you see the rainbow, when you see the rainbow, remember God is love. సాంగ్ నంబర్ 5 రొట్టెలు చేపలు 2. నిన్న మంచిగా యాక్షన్స్ చేసిర్రు. సాంగ్ నంబర్ 21 గుర్తుందా? ఎంతమందికి గుర్తుందా యాక్షన్స్? సో గట్టిగా పాడాలి, మంచిగా యాక్షన్స్ చేయాలి.
పంచిపెట్టెన్ 5 రొట్టెలు చేపలు 2 5 వేలకు పంచిపెట్టెన్ పంక్తి పంక్తిగా కూర్చుండా పంచిపెట్టిరి ప్రజలందరికీ పంక్తి పంక్తిగా కూర్చుండా పంచిపెట్టిరి ప్రజలందరికీ 12 గంపలు మిగిలేను ప్రభుకు మహిమ కలిగేను 12 గంపలు మిగిలేను ప్రభుకు మహిమ కలిగేను 5 రొట్టెలు చేపలు 2 5 వేలకు పంచిపెట్టెన్ 5 రొట్టెలు చేపలు 2 5 వేలకు పంచిపెట్టెన్ మళ్ళీ పాడదామా ఈ సాంగ్ ఐదు రొట్టెలు చేపలు 2 5 వేలకు పంచిపెట్టెన్ 5 రొట్టెలు చేపలు 2 5 వేలకు పంచిపెట్టెన్ పంక్తి పంక్తిగా కూర్చుండా పంచిపెట్టిరి ప్రజలందరికీ పంక్తి పంక్తిగా కూర్చుండా పంచిపెట్టిరి ప్రజలందరికీ 12 గంపలు మిగిలేను ప్రభుకు మహిమ కలిగేను 12 గంపలు మిగిలేను ప్రభుకు మహిమ కలిగేను 5 రొట్టెలు చేపలు 2 5 వేలకు పంచిపెట్టెన్ 5 రొట్టెలు చేపలు 2 5 వేలకు పంచిపెట్టెన్ There's no one like Jesus. Okay? సో గట్టిగా విత్ యాక్షన్స్ చేద్దాం ఓకే సాంగ్ అయితే అందరికి వచ్చు కదా కొత్తగా వచ్చిన వాళ్ళు యాక్షన్స్ అన్న చేయండి చూసుకుంటూ ఓకే There's no one like Jesus. There's no one like Him. There's no one like Jesus. There's no one like Him. I've been walking here and there. I've been searching here and there. I've been turning around here and there. There's no one like Him. I've been walking here and there. I've been searching here and there. I've been turning around here and there. There's no one like Him. ఓకే మళ్ళీ పాడదాం ఓకే బాయ్స్ వాయిస్ వినిపిస్తుంది గర్ల్స్ అస్సలు వినిపించట్లే గర్ల్స్ గట్టిగా పాడాలి ఓకే There's no one like Jesus. There's no one like Him. There's no one like Jesus. There's no one like Him. I've been walking here and there.
వెరీ గుడ్, చాలా చక్కగా చేసిండ్రు. ఇప్పుడు స్టోరీ, ఓకే. స్టోరీ తర్వాత గ్రూప్ డిస్కషన్ తర్వాత మళ్ళీ సాంగ్స్ ఉంటాయి. సేమ్ ఇదే ఎనర్జీతో మళ్ళీ పాడదాం. కూర్చోండి, సిట్ డౌన్. చక్కగా చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. ఎట్లా కూర్చోాలి? భక్తితో కూర్చోాలి. దేవుడు మీతో అంకుల్ ద్వారా మాట్లాడతాడు. సరేనా? స్టోరీ విందాం మరి. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారు అందరూ? స్టోరీలు బాగున్నాయా? సాంగ్స్ బాగున్నాయా? బాగా పాడారా? అందరికి ఆయాసం వచ్చినట్టుంది. అవునా? కాళ్ళు ఆగినా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మీరు అందరూ కూర్చుని ఎవరు నిలబడక్కలేదు, ఏం యాక్షన్ లేవు, ఓన్లీ చెవులకే పని. ఓకేనా? చెవులకి కళ్ళకి, ఇంక బాడీకి ఏం లేదు. ఎవరైనా బాడీ మూవ్మెంట్ చేశారంటే వాళ్ళు నిలబెట్టిస్తా. వాళ్ళు యాక్షన్ సాంగ్ చేయాలి, మళ్ళీ ఒక్కళ్ళే చేయాలి. ఓకేనా? ఎవరైనా కదిలితే యాక్షన్ సాంగ్ చేయిస్తా. పనిష్మెంట్ స్టార్టింగే చెప్పేస్తున్నా, యాక్షన్ సాంగ్ చేయాలి. నేను ఆపేస్తా లెసను, మీరు యాక్షన్ సాంగ్ చేయాలి. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు ఎన్ని క్లాసులు అయినాయి మనకి? ఎన్ని రోజులు వచ్చారు? అందరూ వచ్చారా? 5 days. ఇది 5th డే కదా? ఎంతమంది వచ్చారు చేతులు చెప్పండి. 5 days వచ్చారన్న వాళ్ళు. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఇవాళే వచ్చాము అన్న వాళ్ళు చేతులు చెప్పండి. అందరూ దించండి, మిగతా వాళ్ళు చేతులు దించండి. ఇవాళ వచ్చారా? ఇవాళే వచ్చాము కొత్తగా, ఇప్పటి వరకు రాలేదు అన్నవాళ్ళు ఎవరు? అందరూ 5 days వచ్చారు కదా? సరే, స్టోరీస్ నచ్చాయి కదా మీకు? సరే, ఈరోజు మన స్టోరీ ఏం చెప్పుకుందాం? సరే, ఏ పని చేసే ముందైనా ఎవరికి ప్రార్థన చేయాలి మనం? సరే, 1 2 3. చాలా స్పీడ్గా ఉండాలి. 5th డేకి వచ్చేసామంటే 1 2 3 అనగానే నీళ్ళు డౌన్ చేసేయాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. అవునా? ఓకేనా? అందరూ కళ్ళు మూసుకుంటాను ప్రార్థన చేస్తారు, లేకపోతే అలా నీళ్ళు డౌన్ చేసి ఉంచాలి. మీరు అందరూ కళ్ళు మూసుకోవాలి. నేను చూస్తున్నా, ఎవరైతే కళ్ళు మూసుకోలేదో అప్పుడు దాకా ప్రేయర్ చేయండి. నేను అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రేయర్ అంటే కళ్ళు మూసుకోవాలి. అదిగో ఇక్కడ మూసుకోలేక. ఓకేనా? రైట్, స్టార్ట్. పరిశుద్ధమైన తండ్రి, నీ గన్నామనకు వందనాలు ప్రభా. నాయన, బిడ్డల మధ్య పరిచయను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఎలిబెతల సంఘంలో మీకు ఇచ్చిన పరిచయం బట్టి మీకు ఎంతగానో వందనాలు. 5 దినాలుగా మమ్మల్ని ఎంతగానో పోషించారు. 5వ దినంలో ప్రభా నాయన, పిల్లలు ఈ స్టోరీ వినబోతుందిగా వారిని సిద్ధపరచండి ప్రభా నాయన. ఈ స్టోరీ ద్వారా వారి జీవితాల్లో యేసు ప్రభు అంటే ఎవరో, దేవుడి శక్తి అంటే ఏంటో, ఆయన ఎలా ఆశ్రయించాలో తెలుసుకోవడానికి తగిన జ్ఞానం దయచేయండి. చెప్తున్న మామూలు కూడా మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇవాళ ఎవరి స్టోరీ అనుకుంటున్నారు మీరు? ఎలా తెలిసిపోయింది? అక్కడ పెట్టేశాడు అన్న. అరే ఎలా అలా త్వరగా? డానియల్ స్టోరీ తెలుసా? డానియల్ అంటే ఎవరు చెప్పాలి? మీ దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ వస్తే నేను ఇంకా బాగా చెప్తా. డానియల్ తెలుసు అన్నారుగా? ఓకే, నాకు తెలీదు, ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి నేను కూడా తెలుసుకున్నా డానియల్ గురించి. డానియల్ అంటే ఎవరంటే ఆయన ఒక భక్తుడు, మంచి భక్తుడు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, డానియల్ ఎవరు? మంచి భక్తుడు. సో మిమ్మల్ని ఎవరైనా మీ పేరేంటే నేను అడిగితే ఏం చెప్తారు? మీ పేరు చెప్తారా లేదా? సైలెంట్ చూడండి. వినపడుతుందా మీకు అందరికీ? మీ పేరేంటి అంటే చెప్తారా? మీ పేరేంటే చెప్తారా? డానియల్ కూడా అలాగే. డానియల్ ఏ ఊరంటే ఏం చెప్తారు మీరు? మీ ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ఊరి నుంచి వచ్చారో చెప్తారు కదా. అలాగే డానియల్ ఏ ఊరంట? ఏ దేశం? సరే, ఊరు గురించి కాదు కానీ మన దేశం గురించి మాట్లాడుకున్నాం. డానియల్ అంట ఇస్రాయేల్ దేశస్తుడు అంట. స్టార్టింగ్ ఎంత? ఇస్రాయేల్ దేశస్తుడు. చెప్పండి డానియల్. నేను అన్నీ అయిపోయాక క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్ చెప్పిన వాళ్ళకి కింద 2 కేకులు ఇస్తా. ఆన్సర్ టీచర్లు కాదు, ఓన్లీ స్టూడెంట్స్కి. ఓకేనా? ఆన్సర్లు చెప్తే 2 కేకులు ఇస్తా. మీరు ఆన్సర్ చెప్పలేదని మీ కేక్ కూడా నాకే ఇచ్చేయాలి. సరేనా? అందరు జాగ్రత్తగా వినండి. డానియల్ ఏ దేశం నుంచి వచ్చాడు? స్టార్టింగ్ ఇస్రాయేల్ దేశం నుంచి. గుర్తుందా? ఇస్రాయేల్ దేశం నుంచి ఎవరు తీసుకొచ్చారంట? ఒక రాజు ఉండేవాడంట అక్కడ. ఒక బబులోన్ రాజు అంట ఇస్రాయేల్ దేశం మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి
అక్కడ అందరినీ జయించి, వినపడుతుందా అందరికీ? నా వెంక చూడకపోతే స్టోరీ ఆపేస్తాను. మళ్ళీ మళ్ళీ సాంగ్స్ అంటే తెలుసుగా, టీచర్లు భయపడుతున్నారు. సరే, ఇశ్రాయేల్ దేశం నుంచి డానియేల్తో పాటు షద్రక్, మెషక్, అబేద్నెగో, విన్నారా ఈ పేర్లు? షద్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళ ముగ్గురిని కూడా ఇశ్రాయేల్ దేశం నుంచి బబులోను దేశానికి తీసుకొచ్చారంట. ఎలా తీసుకొచ్చారంట? ఏమన్నా అందంగా బండి ఎక్కి తీసుకొచ్చారనుకుంటున్నారా? బందీలుగా తీసుకొచ్చారు. అంటే అలాగ బందీలు అంటే తెలుసు కదా, చేతులు కాళ్ళు కట్టేసి లాక్కొచ్చారంట. ఎలా లాక్కొచ్చారు? చేతులు కాళ్ళు కట్టేసి లాక్కొచ్చారు. ఎక్కడికి? బబులోను దేశానికి తీసుకొచ్చి ఏం చేశారంట? బబులోను దేశానికి వచ్చిన తర్వాత రాజు అన్నాడంట, వీళ్ళకి మన ఫుడ్ పెట్టండి, మంచిగా చూసుకోండి, వీళ్ళ నా రాజ్యంలో పని చేయాలి. పని చేసేవాళ్ళని ఎవరికైనా మంచి ఫుడ్ పెడతారా? కానీ ఆ రాజు కొంచెం మంచోడు అనుకుంటా, మంచిగా ఫుడ్ పెట్టండి, మా దేశంలో పని చేయాలి వీళ్ళు అంటే. దానియేలు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దానియేలు మంచి రూల్ ఏంటంటే, మీ ఫుడ్ నాకు వద్దు అన్నాడంట. ఏమన్నాడు? మీ ఫుడ్ నాకు వద్దు అంటే రాజుతో అనలేదు, ఎవరైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తారో ఆయనతో అన్నారంట, మీ ఫుడ్ నాకు వద్దు. అరే, మీ ఫుడ్ తినకపోతే రాజు తిడతాడురా, తినకపోతే రాజు తిడతాడు, ఎట్లాగరా మీరంటే, మేము ఎలాగైనా మా దేవుడు మాకు అప్పుడు ఫస్ట్ టైం మా దేవుడు చూసుకుంటాడు అన్నారంట. ఎవరు చూసుకుంటారు? మా దేవుడు చూసుకుంటారు. మన దేవుడు ఎవరు? అవునా? జీసస్ మా దేవుడు అన్న వాళ్ళు చేయి పెట్టండి. వావ్. ఓకే, డానియేల్ దేవుడు కూడా జీసస్సే. ఓకేనా? అప్పుడు జీసస్ చూసుకుంటాడు, మీరేం కంగారు పడకండి అని చెప్పి మంచిగా వాళ్ళు పెట్టిన ఫుడ్ తినకుండా డానియేల్ వాళ్ళు సెపరేట్ ఫుడ్ తిన్నారంట. ఎండ్ ఆఫ్ ది డే ఒక 10 రోజుల తర్వాత చూస్తే వాళ్ళు ఫుడ్ తిన్న వాళ్ళు ఎలా ఉన్నారో, డానియేల్ వాళ్ళు అంతా హెల్తీగా ఉన్నారంట. మీరు ఇంట్లో ఫుడ్ తింటున్నారా లేదా? మంచిగా ఇంట్లో అమ్మా నాన్న అన్నీ పెడుతుంటే తింటున్నారా లేదా? ఇడ్లీ పెడితే ఇడ్లీ వద్దు, ఉప్మా పెడితే దోశ అంటారా? మీరు చెప్పాలి. ఇంట్లో అమ్మా నాన్న ఏం పెడతారు? మంచి ఫుడ్ పెడతారు కదా. సరే, ఇంట్లో అమ్మా నాన్న ఏ ఫుడ్ పెట్టినా తినాలి, ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. సరేనా? ఓకే. తర్వాత అలాంటి డానియేల్ ఇప్పుడు డానియేల్ ఎవరిని ఆశ్రయించాడు? దేవుడిని ఆశ్రయించాడు. సో స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలుపెట్టాడు. సో ఎప్పుడైతే డానియేల్ దేవుడిని ఆశ్రయించాడో, దేవుడు ఆయన్ని హెచ్చిస్తూ వచ్చాడు. హెచ్చించడం అంటే బాగా చిన్నగా ముందు ఎలా తీసుకురాబడ్డాడు అని చెప్పాను? బందీగా తీసుకురాబడ్డాడు. అవునా? బందీగా తీసుకొచ్చిన డానియేల్ తర్వాత ఏమయ్యాడంట? మంచి అధికారిగా తయారయ్యాడంట. ఎలా అధికారిగా తయారాడు తెలుసా? రాజు ఒకసారి ఒక కలగన్నాడంట. చిన్న స్టోరీ, 40 minutes మనకు చెప్తాను మంచిగా. ఒకసారి రాజు కలగన్నాడంట. కలగనడం ద్వారా దానికి అర్థం చెప్పమన్నాడంట. మరి అర్థం చెప్పాలంటే మంచి జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా, ఏమన్నా? అవునా? మరి అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ రాజ్యంలో అందరినీ పిలిచాడంట, చాలామందిని. ఈ కథకి ఒక కళ కన్నాను నేను, ఆ కళకి అర్థం చెప్పండి అయ్యా అంటే అందరూ చెప్పలేకపోయారంట. కళకు భావం చెప్పమన్నారు. వెరీ గుడ్. కళ చెప్పాడు రాజేమో కళ చెప్పాడు, వాళ్ళకి అర్థమేమో చెప్పాలి, ఎవరు చెప్పలేకపోయారు. కానీ డానియేల్ మాత్రం దాని కళ భావం చెప్పాడంట. అప్పుడు రాజుకి బాగా ఇష్టమయ్యాడంట. అంతేనా? ఎవరన్నా చెప్పిన పని చేస్తే ఇష్టమవుతుందో అవదా? అవునా? చెప్పిన పని చేయకపోతే అరే ఏంట్రా బ్యాడ్ ఫెలోస్ లేదా ఎవరయ్యారా అని తిడతారు. అవునా? ఇంట్లో మమ్మీని డాడీ తిడుతున్నారా? మిమ్మల్ని తిట్టట్లేదా? అయితే మీరు తిడుతున్నారు అంటే బ్యాడ్, తిట్టట్లేదంటే గుడ్. ఓకేనా? చెప్పండి, ఎవరిని తిడుతున్నారో చెయ్యొద్దండి. నో దించండి, అందరూ గుడ్ బాయ్సే. సరేనా? సరే, ఎవరైనా మమ్మీ డాడీ చెప్పిన పని చేస్తే వాళ్ళు గుడ్డు అంటారు, వాళ్ళని తిట్టరు. అట్లాగే డానియేల్ కూడా కలభావం చెప్పేటప్పటికి ఏం చేశారంటే, రాజు అయ్యో నిన్ను ఇంకా అలా ఉండొద్దు, నువ్వు దాసుడుగా ఉండొద్దు అని చెప్పి మంచిగా ఒక రాజు తర్వాత రాజు పోస్ట్ ఇచ్చాడంట. ఏమిచ్చాడు? రాజు తర్వాత రాజు పోస్ట్. ఇంకా రాజులు ఉన్నారు. రాజు తర్వాత అలా పనిచేస్తూ ఎక్కడైతే పని చేశాడో, ఏ పని ఇచ్చాడో నమ్మకంగా పనిచేశాడంట. అంతేనా? మనం కూడా ఏమైనా చర్చిలో పని చేస్తున్నామంటే నమ్మకంగా పని చేయాలి కదా. ఎప్పుడైనా మ్యాట్లు వేస్తాక ఎంతమంది వస్తారో చెయ్యేస్తుంది? ఎవరు రావట్లా. ఏమైనా మందిరంలో పని చేయడానికి సర్లే భోజనాలప్పుడు వాటర్ ఎంతమంది పోస్తారు? కొంతమంది ఒకళ్ళిద్దరు పోస్తారు. అలా ఏమైనా చిన్న చిన్న పనులు మందిరంలో అమ్మ నాన్న చెప్పిన పనులు కానీ, మందిరంలో ఎవరైనా అన్నలు చెప్పిన పనులు కానీ చేస్తామంటే గుడ్ బాయ్స్ అంటారు. వాళ్ళు మంచిగా పని చేశారనుకో, తాతగారు చూసి 2 చాక్లెట్లు ఇస్తారు మీకు. అవునా కదా? పని చేయకపోతే చాక్లెట్లు ఇస్తారా? మేము పని చేయము వెళ్ళిపోతే చాక్లెట్ ఎవరైనా ఇస్తారా? పని చేస్తే ఇస్తారా? అలాగనమాట. సో అలాంటి పని మంచిగా ఉండాలి మనం కూడా. సో మనం అలాంటి ఒక రాజు ఉన్నాడంట. ఫస్ట్ ఎవరు? నెబుకద్నెజర్ రాజు ఉండేవాడు. ఆ రాజు దాంట్లో తను తీసుకొచ్చారు. ఆ రాజు చనిపోయాడు. బెల్షస్సరు తన కుమారుడు కూడా చనిపోయాడు. ఇంకా 3వ రాజు దర్యావేష్ రాజు. గుర్తుపెట్టుకొని మళ్ళీ క్వశ్చన్ అడుగుతా, ఏ రాజు? దర్యావేష్ రాజు.
దర్యావేషు రాజు ఏలుబడిలో దర్యావేషు రాజు అయ్యాడు. రాజు అవగానే 120 మందిని ప్రధానులుగా చేయాలి. ఉం? వాళ్ళ పైకి ఇంకా ముగ్గురిని వాళ్ళ మీద పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాడు. అవునా? ఎంతమందిని? 120 మెంబర్స్. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది? 120 మెంబర్స్ ప్లస్ 3. ఆ 3 వాళ్ళ పైన అనమాట. వాళ్ళందరిలో బెస్ట్ ఎవరంటే పెద్ద? దానియేలునే పెద్ద చేశాడంట రాజు. ఎందుకు రాజుకు దానియేలుకి పెద్ద ఇచ్చాడు? దానియేలు చాలా నమ్మకస్తుడు, ఏ పని చెప్పినా నమ్మకంగా చేస్తాడు. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ లైన్ అన్న, ఇక్కడ ఫోటో కనపడుతుంది అందరికీ. ఆ కుర్చీలో కూర్చున్న ఆయన రాజు, సరేనా? ఆయన ఎదురుగుండా నుంచున్న ఆయన దానియేలు. ఓకేనా? డానియేల్ చెప్తున్నాడు, రాజు చెప్తున్నాడు డానియేల్కి. ఏం చెప్తున్నాడు? డానియేల్, నేను పెద్దగా ఉంచాను, అందరిని జాగ్రత్తగా చూసుకో, నా రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో, మంచిగా పాలించు అన్నాడంట. ఇక్కడి వరకు బాగానే ఉంది. అవునా? డానియేల్ నమ్మకంగా పనిచేశాడు, అందరూ బాగా చూస్తున్నారు. డానియేల్కి మంచి పొజిషన్ ఇచ్చాడు రాజు. నెక్స్ట్ లైన్ నాన్న. సరే, వీళ్ళందరూ ఎవరు? దానియేల్ ఫ్రెండ్స్ కాదు. దానియేల్ 120 మంది ఉన్నారు కదా, 120 మెంబర్స్ ఉన్నారు కదా. 120 మెంబర్స్లో పెద్ద ఎవరిని చేశారు ముందు? దానియేలు చేశారు. మరి 120 మందికి ఏమనిపిస్తుంది? అరే, దానియేలుని పెద్ద చేశారని నన్ను పెద్ద చేయకుండా ఏమన్నారు? ఎవరికన్నా మా స్కూల్లో లీడర్ ఉంటారు, గుర్తుపెట్టుకుని అందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా. ఎవరికన్నా స్కూల్లో లీడర్ చేశారనుకో, మీ అందరికీ అరే నన్ను లీడర్ చేస్తే బాగుండు అనిపిస్తుందా? నాకైతే అనిపించింది, నన్ను లీడర్ చేయకుండా అందరినీ చేశారేంటని. సో అలా ఎవరో మంచిగా చేస్తే, ఎవరు మంచిగా ఉంటే వాళ్ళని లీడర్ చేస్తారు, అలా అనుకో. కానీ వీళ్ళ నలుగురు ఏం చేశారంట? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ పిక్చర్లో నలుగురే కనబడుతున్నారు. కానీ వీళ్ళందరూ అయ్యో దానియేలుని ఎలా పెద్ద చేశారు, మనకి ఇవ్వకుండా దానియేలుకి ఎలా ఇస్తాడు రాజు అని చెప్పి కుట్ర, అంటే బ్యాడ్ థాట్ వచ్చిందంట. బ్యాడ్ థాట్ ఎవరికి వస్తుంది? శాతాను బిడ్డలకు వస్తుంది. అంటే వాళ్ళు ఎవరు? శాతాను బిడ్డలు. దానియేలు ఎవరు? ఎందుకు దేవుడు బిడ్డ అయ్యాడు? దేవుడు చెప్పినట్టు చేశాడు, నమ్మకంగా పనిచేశాడు. వీళ్ళందరూ ఎవరు? శాతాను బిడ్డలు. ఎలా తయారయ్యారంట? దానియేలు మీద కుట్ర పన్నుతున్నారంట. ఏం కుట్ర పన్నారు? నెక్స్ట్ లైన్ అన్న. ఏం కుట్ర పన్నారంట? ఒక రూల్ రాయించారంట. ఒక రూల్ రాసుకెళ్ళి రాజు కొంచెం ఏదో మంచిగా ఈవినింగ్ కూర్చొని స్నాక్స్ తింటున్న టైంలో వెళ్ళాడంట రాజు దగ్గర. రాజా నువ్వు గొప్ప దేవుడు అని రాజుని పొగుడుతూ ఉన్నారంట. బ్యాడ్ పర్సన్స్ ఏం చేస్తారు? శాతాన్ బిడ్డలు అందరిని పొగుడుతూ ఉంటారు. పొగిడే వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు, సరేనా? గుర్తుపెట్టుకోండి, పొగిడే వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు, సరేనా? రాజు దగ్గరికి వెళ్ళి రాజా నువ్వు మంచి రాజు. వింటున్నారు అందరూ? యాక్షన్ సాంగా? సరేనా? రాజా నువ్వు మంచి రాజు, ఏం కావాలన్నా సరే అందరూ నిన్నే అడగాలి, నువ్వు అంత గొప్ప రాజు, నువ్వు గొప్ప రాజు. కానీ నువ్వు అలాంటి ఒక రూల్ రాయించిన రాజు అని చెప్పి ఒక రూల్ రాయించారంట. అదేంటది? పేపర్ కనబడుతుందా? పేపర్ రైటింగ్ కనబడుతుందా? ఒక రూల్ రాయించారంట. ఏం కావాలన్నా ఒక నెలల పాటు రాజునే అడగాలి, ఎవరికి ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఎవరింట్లోనే ఎవరిని వాళ్ళ అమ్మ నాన్న కూడా పాలు కావాలన్నా అమ్మ పాలు కావాలని అడగకూడదు, రాజుని పాలు అడగాలన్నారు. ఆ టైప్ అనమాట, సరేనా? సరే, రూల్ అంటే అర్థమైంది. రూల్ అంటే ఏంటి తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ అందరూ స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి రూల్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే, మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా, హాలిడే ఎప్పుడు స్కూల్కి? ఎవ్రీ సండే, అవునా? సరే, ఎవ్రీ సండే మనం ఎక్కడికి వస్తాం? చర్చ్కి వస్తాం. 6 days ఎక్కడికి వెళ్తాం? స్కూల్కి వెళ్తాం. మీ ప్రిన్సిపాల్ దగ్గరికి బ్యాడ్ ఫెలోస్ వెళ్ళి రాజా నువ్వు మంచి దేవుడు, మంచి ప్రిన్సిపాల్, మన సండేస్ కూడా స్కూల్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ప్రిన్సిపాల్ మైండ్ని, మీ హెచ్ఎం మైండ్ని కరప్ట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏమన్నారు, రే కరెక్టే, సండే కూడా స్కూల్కి వెడితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి రాశారు, ఒక రూల్ పెట్టి. నోటీస్ బోర్డు ఉంటుంది చూసారా మీ స్కూల్ ఎప్పుడైనా? నోటీస్ బోర్డులో పెట్టేశారు, సండేస్ కూడా అందరూ స్కూల్కి రావాలి అని. అటువంటి రూల్ అనమాట. సరే, మనము సండే ఎక్కడికి వెళ్ళాలి మరి? దేవుడి పిల్లలుగా చర్చ్కి వెళ్ళాలి. మరి అక్కడేమో స్కూల్లోనేమో స్కూల్లో ప్రిన్సిపాల్ ఏమో సండే కూడా స్కూల్కి రమ్మన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? అది ఇప్పుడు దేవుడిని ప్రార్థించాలి, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలంటే డేనియల్ ఏం చేశాడో అది చేయాలి, ఓకేనా? రూల్ అర్థమైందా? రూల్ అంటే ఏంటి అర్థమైందా? సండే కూడా స్కూల్కి రమ్మన్నట్టు డానియల్ని దేవుడికి ప్రార్థించొద్దు, నువ్వు ఏమి చెయ్యొద్దు, సరేనా? చూస్తున్నారా నా ఇంకా? అరే కుట్టి, నిన్ను మళ్ళీ డ్యాన్స్ చేస్తాను నేను. అట్లా ఒక రూల్ పెట్టారంట. నెక్స్ట్ స్లైడ్. కానీ డేనియల్ అప్పుడు ఏం చేస్తూ ఉండేవాడంటే ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారా లేదా? సరే, మమ్మీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మీరు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి, ఓకేనా?
లేకపోతే ఎవరు వస్తారు? అపవాది సంబంధాలు వస్తారు. ఎవరు వస్తారు? శాతాన్ బిడ్డలు వచ్చి మనల్ని ఎత్తుకోవడం రెడీగా ఉంటారు. మనం డానియేల్ ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రేయర్ చేస్తున్నాడు. అప్పుడు ఆల్రెడీ అక్కడ బ్యాడ్ ఫెలోస్ ఏం చేశారు? ఆల్రెడీ ఒక రూల్ పెట్టారు కదా. చూస్తున్నాడు డానియేల్ ఎప్పుడు దొరుకుతాడా, ఎలా దొరుకుతాడు. డానియేల్ అంటే ఏ తప్పు లేదంట. అది నాకు అర్థం కాదు. అసలు తప్పు చేయనోడు ఎవరిని ఉన్నారంటే అర్థం కాదు. డానియేల్లో ఎక్కడ ఏ చూసినా అన్నీ పర్ఫెక్ట్ చేస్తాడంట. ఎందుకంటే అంత నమ్మకంగా పనిచేస్తాడు. డానియేల్ చేసేది ఏంటంటే బాగా ప్రార్థన చేస్తాడంట. అది కనిపెట్టారు ఎవరు? శాతాన సంబంధులు ఉన్నారు చూడు, బ్యాడ్ ఫెలోస్, అధిపతులు అంటారు వాళ్ళని అక్కడ. వాళ్ళు కనిపెట్టి ఎలా చేద్దాం. అప్పుడు డానియేల్ పట్టుకున్నాడు. డానియేల్ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ రూల్ పెడితే ఖచ్చితంగా దొరికేస్తాడు మనకని చెప్పి ఆ రూల్ రాయించారంట. ఎవరి చేత? రాజు చేత. గుర్తుందా? రాజు చేత రూల్ రాయించారా లేదా? మీ ప్రిన్సిపల్ చేత రూల్ రాయించారా లేదా? అది గుర్తుపెట్టుకోండి. సండే కూడా స్కూల్కి వెళ్ళాలన్నట్టు అనమాట. ఓకేనా? దావీదు కూడా ప్రార్థన చేయకూడదని రూల్ రాయించారు. కానీ అక్కడ దావీదు డానియేల్ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దొరికేశాడా లేదా డానియేల్ వాళ్ళకి? అప్పుడు నెక్స్ట్ అయినా ఇంక ముందుకు పెట్టి బిఫోర్ అదే ఉంచు. అప్పుడు ఏం చేశారు? రాజు దగ్గరికి వెళ్ళారంట. రాజా 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 ఏందమ్మా అన్నారంట. రాజు ఏమన్నాడు? ఏంటమ్మా అంటే, ఇలా దానియేలు ఉన్నాడు కదా, ఆయన నిన్నేం అడగకుండా దేవుడిని అడుగుతున్నాడు అన్నీ. ఎవరిని అడుగుతున్నాడంట? దేవుడిని. అంటే ప్రార్థనలు అంటే మనం అడుగుతాం కదా. ఏమని ప్రార్థన చేస్తారు మీరు అందరూ? దేవుడా మాకు మంచి చదివి, దేవుడా మా ఫ్రెండ్స్కి మంచి ఆటలు ఆడుకునే సాయం చేయి అడుగుతారా లేదా? అలా డానియేల్ కూడా, మరి డానియేల్ మంచిగా పొజిషన్లో ఉన్నాడు కదా, ఈ రాజ్యాన్ని మంచిగా మంచి కరువు లేకుండా చూడు, మంచి ఆహారం ఇవ్వని ప్రార్థన చేస్తాడంట దేవుడికి. ఇది వాళ్ళు చూసి రాజు దగ్గరికి వెళ్ళి రాజుని ఏమన్నారంట? రాజా, మిమ్మల్ని అడగకుండా డానియేల్ ఏం చేస్తున్నాడంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. రాజుకి ఏం అర్థం కాల. రాజుకి డానియేల్ అంటే ఇష్టమా కాదా? ఎందుకు ఇష్టం? నమ్మకంగా పనిచేస్తాడని ఇష్టం. కానీ ఆల్రెడీ రూల్ రాశాడు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ రూల్ రాశారు. రూల్ ప్రకారం ఏం చేయాలి? ఒక రూల్ ప్రకారం ఏం చేయాలంటే, రాజుని కాదని ఎవరినన్ను అడిగితే సింహ బోన్లో వేయాలి. అది రూలు. ఓకేనా? పనిష్మెంట్ ఉంటుంది కదా. ఎగ్జామ్స్లో మార్క్ రాకపోతే 2 దెబ్బలు కొడతారు, లేకపోతే బయట నిలబెడతారు, లేకపోతే ఏదో పనిష్మెంట్ ఉంటుంది కదా. అలాగే రాజుని కాకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే సింహాల బోన్లో వేసేయాలి. సింహాల బోన్లో వేస్తే ఏం జరుగుతుంది? సింహాలు ఏం చేస్తాయి? డాగిలాగా దగ్గరికి వచ్చి చూస్తాయా? బౌ అంటాయా? సింహాలు దొరకగానే పట్టుకుని తినేస్తాయి. అవునా కదా? నెక్స్ట్ ఎక్కడ పడ్డాడు? ఇప్పుడు రాజు చాలా ట్రై చేశాడు. గుర్తుపెట్టుకోండి, రాజుకి చాలా ఇష్టం. కానీ ఒక రూల్ పెట్టడం వల్ల ఆ రూల్ ఎవరు పెట్టించారు? ఈవిల్, సాతాన్ పిల్లలు పెట్టించారు. గుర్తుపెట్టుకోండి, సాతాన్ పిల్లలు ఆ రూల్ పెట్టించడం వల్ల ఏమీ చేయలేక, సరే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు రాజు? దానియేలు నిన్ను నేను కాపాడలేనయ్యా. ఏమన్నాడు చెప్పు? నేను కాపాడలేనయ్యా. నీ దేవుడే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు చూడు, ఆ దేవుడే నేను కాపాడాలన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏమన్నాడు? ప్రార్థన చేస్తున్న దేవుడే మిమ్మల్ని కాపాడాలని చెప్పి ఆ రాజు, అక్కడ ఉంటారు సైనికుల చేత సరే వేసేయండి అని చెప్తే గుహలో వేస్తారంట. ఎక్కడ వేస్తారు? ఒక బోన్లో వేస్తారంట. గుహలోనో బోన్లో సింహాలు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో వేస్తారంట. నెక్స్ట్ ఆయన ఎవరో తెలుసా? రాజు. కానీ రాజుకి ఏమో దానియేలు అంటే బాగా ఇష్టం. ఇష్టమైన వాళ్ళు ఏమైనా కష్టపడుతుంటే మనకి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. మన యేసయ్య కూడా అంతే. మనం ఎప్పుడైనా కష్టపడుతున్నాం అనుకో, మనకి ఏమైనా బాధ వచ్చిందనుకో, మన యేసయ్య బాధపడతాడా లేదా? యేసయ్య కూడా బాధపడినాను బైబిల్లో ఉందమ్మా. మనకి ఏమైనా బాధ ఉంటే యేసయ్య కూడా బాధపడతాడు. కానీ యేసయ్య కోరుకున్నది ఒకటే, అదేంటో కూడా చెప్తా. మనకు బాధ వస్తే యేసయ్య బాధపడతాడా లేదా? ఇంట్లో మీరు ఏడుస్తుంటే అమ్మ నాన్న ఏం చేస్తారు? అరే ఏడవకురా అని చెప్తారా లేదా? సో అమ్మ నాన్న కన్నా మంచి దేవుడు మన దేవుడు. ఏం చేస్తాడంట? అలాగా బాధపడతాడంట. అలాగే రాజు కూడా దానియేలు అంటే బాగా ఇష్టం రాజుకి. కానీ సింహాల గుహలో వేయాల్సి వచ్చింది. ఏం చేయాలి? ఆయన నిద్ర పట్ల చూడు ఎలా చూస్తున్నాడో బాధగా. నెక్స్ట్ అయినా అప్పుడు సింహాల గుహలో ఉన్నాడు. ఎవరెవరు కనపడుతున్నారు అక్కడ? దానియేలు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. తర్వాత వెనకాల ఒక దూత కనపడుతుందా? ఎలా వచ్చిందో చూపిస్తా మీకు. సింహాలు ఏం చేస్తున్నాయి? రౌండ్ ఉన్నాయి. ఆ పొజిషన్లో ఏం చేస్తారు ఎవరైనా? అయిపోయిందిరా మన పని అని చెప్పి ఇలా మూసుకుంటారు. అవునా కదా? అయిపోయిందిరా అని చెప్పి నేను ఏదో కళ్ళు మూసుకుంటా, మరి ఏం చేయలేము కదా. కానీ డానియేలు ఏం చేశాడో ఒక్క వీడియో చూద్దాం. పెట్టండి.
చూడు ఎక్కడ పడ్డాడు, సింహాల గుహలో ఉన్న డానియల్. మీకు సరిగ్గా కనపట్లేదు డానియల్, ఎందుకంటే అక్కడ లైటింగ్ లేదు, యాక్చువల్ లైట్లు ఉండవు మనలాగా. సింహాల గుహలో ఎలా ఉంటే చీకటిగా ఉంటుంది, సరేనా? అలా వస్తున్నాడు. ఇక్కడ చూస్తే సింహాలు రెడీగా ఉన్నాయి. అయ్యో ఏమన్నాయి, గర్జిస్తున్నాయి. అరే మాకు మంచి ఆహారం దొరికింది ఇవాళ, అయిపోయావరా నువ్వు అన్నట్టు గర్జిస్తున్నాయి, గర్జిస్తున్నాయి, వస్తున్నాయి. డానియల్కి అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా డానియల్కి. ఓ పక్కన బాధ, అవునా, అయిపోయాను, ఎంత కష్టపడ్డానే దేవుడి కోసం, ఎంత మంచిగా ఉన్నానే, అయినా సరే ఏం చేయాలి? ఏం చేస్తున్నాడు డానియల్? కళ్ళు పైకి పెట్టాడు. ఎవరుంటారు పైన? దేవుడు ఉంటాడు. ఒకటే అడుగుతున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు రాజసాల్లో? వీళ్ళు రాజులు, రాజుకి ఏమి ఇష్టం ఉన్నారు, అందరు పొండి, ఎవరు ఉండొద్దు. డానియల్ నేను సింహాల గుహలో చెప్పేశాను, మీరందరూ పొండి, నాకు ఆహారం వద్దు, ఏమొద్దు, తీసేయండి ఇక్కడి నుంచి అంటారు. వెళ్ళండి. ఏమన్నాడు? నాకు ఆహారం వద్దు. కోపంతో ఉన్నాడు. పక్కన కోపం, బాధ రాజుకి. రాజు మంచోడు, కానీ సాతాను బిడ్డలు చేయించిన పని ఇది. రాజు బాధపడతా ఉన్నాడు. ఇక్కడ డానియల్ ఏం చేస్తున్నాడు? ఓ పక్కన సింహాలు గర్జిస్తూ ఉన్నాయి, ఓ పక్కన డానియల్ ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు. మన కష్టంలో కూడా ఎక్కడ చూడాలి? సింహం వంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా డానియల్ ఒక్కటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను నమ్మకస్తును కదా, నువ్వు చెప్పిన పని అంతా చేశాను కదా, ఏ రోజు నిన్ను ధిక్కరించలేదు కదా, నీ మాటను ఎప్పుడు వినాడలేదు కదా, ఎందుకు ప్రభువా సింహాల బోన్లో వేసావు నన్ను? ఎందుకు ప్రభువా సింహాల బోన్లో వేసావు? అయిపోయింది, ఈ రోజుతో నా జీవితం అయిపోయింది, నన్ను కాపాడేవాడు ఎవరు? నువ్వు తప్ప నాకెవరో ఉన్నారు? ఇక ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. కళ్ళలో కన్నీరు కనబడుతుందా? ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. నమ్మకంగా పనిచేసినందుకు సింహాల బోన్లో పడ్డాను నేను ఈ రోజున. చూస్తున్నారా? నమ్మకంగా పనిచేసినందుకు ఈరోజు అన్ని పనులు మా తల్లిదండ్రులు చేసిన పని చేసినందుకు నన్ను శిక్షిస్తున్నారా అన్నట్టు నమ్మకంగా పనిచేసి సింహాల బోన్లో పడ్డా. శాతాన్ బిడ్డలు ఏం చేస్తున్నారు? పార్టీ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మంచి రూల్ పెట్టాం మనం. రాజును కూడా మంచిగా బురిడి కొట్టించాం మనం, మంచి రూల్ పెట్టించాం. అయిపోయింది, ఇక మనమే ప్రధానం అయిపోతామని శాతాన్ బిడ్డలు అనుకుంటున్నారు. చూస్తున్నారా? శాతాన్ బిడ్డలు అక్కడ దానియేలు ఏం గుహలో బాధపడుతుంటే శాతాన్ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దానియేలు, రాజు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు కానీ నిద్ర రావట్లా. ఎందుకు? రాజుకి దానియేలు అంటే ఇష్టం. ఇష్టం, మనకి ఇష్టమైన మన యేసుప్రభు కూడా మన కష్టంలో ఉన్నప్పుడు అలాగే ఇబ్బంది పడతాడు. అయ్యో అయ్యో నా బిడ్డకి ఎంత కష్టంలో ఉన్నాడా, నా ఇంత కష్టంలో ఉన్నాడా, ఎంత బాగా ధైర్యంగా పెట్టాడు చూడండి. అక్కడ ఒకటే ప్రార్థన చేశాడు. నేను నీకు నమ్మకస్తుడిగా ఉంటే నన్ను కాపాడు, నువ్వు తప్ప నన్ను కాపాడేవాడు ఎవరున్నారు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేసినాయి? నెక్స్ట్ మినిట్ సింహాలన్నీ ఏం చేసినాయి? ఏం చేస్తున్నాయి? మోకాళ్ళు వేసినాయి. అవునా? మనం ప్రార్థన చేస్తే అపవాది కూడా అంతే, వెనక్కి పారిపోతాడు అనమాట. అపవాది అంటే ఏంటి? మనకి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అపవాదిని కూడా దేవుడు వెనక్కి గెంటేయగలడు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? ప్రభువా ప్రభువా నా ప్రార్థన విన్నావు, నువ్వు నా ప్రార్థన విన్నావు, నా ప్రార్థన విన్నావు, సింహాల నోళ్ళు మూయించావు. సింహాల నోళ్ళు మూయించడానికి నువ్వు మాత్రమే చాలని దేవుడు. ఎవరన్నా సింహాల నోళ్ళు మూయించగలరా? అవునా? ఇంట్లోనే మన కుక్క నోరే మూయించలేం, మనం సింహాల నోళ్ళు మూయించారు మన దేవుడు. అంత గొప్ప దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఏ కష్టం వచ్చినా సరే దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే మనందరికి సమాధానం ఇచ్చి అక్కడ సింహాలను ఆపిన దేవుడు మన కష్టాలన్నీ తీర్చేస్తాడు. మన ఇంట్లో గొడవలు ఉన్నా, మన అమ్మ నాన్న బాగుపోయినా, మన ఫ్రెండ్స్ బాగుపోయినా మనం ప్రార్థన చేసి పాస్ అయినాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. విన్నాడా లేదా? గుర్తుపెట్టుకోండి, సింహాల నోళ్ళు మించిన దేవుడు మన కష్టాలను కూడా తీర్చగలడు. సింహాల నోళ్ళు మించిన దేవుడు మన కష్టాలు కూడా. ముందు స్లైడ్ పెట్టినాను, ఎవరు ముందు స్లైడ్, ముందు బిఫోర్ వీడియో ముందు ఎవరు వచ్చారంట? దేవుడి దగ్గర చాలామంది దేవదూతలు ఉన్నారంట. దేవదూతకి ఆదరించాడు. గో వెళ్ళు, నువ్వు నా బిడ్డ బాధపడుతున్నాడు, అక్కడ బాధపడి ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళు. సింహాలందరినీ వెనకాల ఆయన బాధపడుతున్నది ఎక్కడి నుంచున్నాడు? వెనకాల నుంచున్నాడా లేదా? దేవదూత అలా నుంచోగానే సింహాలన్నీ కామ్ అయిపోయినాయి. అక్కడ డానియేలే కనపడుతున్నాడు సింహాలకి. ఇప్పుడు దేవదూత కనపడుతుంది, భయపడతారు లేదా? ఇప్పుడు ఎప్పుడైనా పార్క్ వెళ్ళినప్పుడు మనం సింహాలని ఆడించేవాళ్ళు ఉంటారు, అవునా కదా? వాళ్ళు ట్రైనర్స్ అంటారు. ట్రైనర్స్ ఏం చేస్తారు? సింహం ట్రైనర్ చూసి భయపడుద్ది, అవునా? ఈ సింహాలను కానీ ఈ సృష్టి అంతా దేవుడిని చూసి భయపడుతుంది, అవునా? నువ్వు ఆగు అంటే ఆగాల్సిందే. ఆ రోజు దేవుడు పంపిన దూత అక్కడ ఏయ్ అన్నాడు. ఏమన్నాడు? ఆగు, వాడు నా బిడ్డ, మీరు ఎలా వస్తారు, ఎలా తింటారంటే ఏమైపోయినాయి? సింహాలన్నీ సైలెంట్ అయిపోయినాయి. ఈరోజు దేవుడు కూడా అంతే.
మీరందరూ పిల్లలే, గుర్తుపెట్టుకోండి. యేసయ్యకి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? మనకి ఏ కష్టం వచ్చినా తీర్చేస్తాడు, సరేనా? కానీ ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయకపోతే ఏమీ తీర్చడు. అక్కడ ఏం చేశాడు దానియేలు? ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రార్థన అన్నది బలమైంది. ఒకటి, మనకు ఆకలేస్తుంది, ఏడుస్తూ ఉన్నాడు. ఒక చిన్న బాబు వచ్చాడు ఇందాక, ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే మనకి ఏం అర్థం అవుతుంది? ఎందుకు ఏడుస్తాడు? అవునా కదా? ఇంట్లో వచ్చి ఏడు కాకుండా ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నారు? మీ పిల్లలు ఉంటారు కదా, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం కావాలో చెప్పు అంటే ఏం చెప్తారా? అమ్మ నాకు చాక్లెట్ కావాలి, అమ్మ నాకు లాలీపాప్ కావాలని అడుగుతారా? సో అడిగితే అమ్మకు తెలుస్తుంది, అడిగితే నాన్నకు తెలుస్తుంది. అలాగే మనం అడిగితేనే దేవుడు తెలుస్తాడు. అర్థమైందా పిల్లలు? మనం అడిగితేనే దేవుడు మనకు సాయం చేస్తాడు, అడగకపోతే సాయం రాదు. అడగడం అంటే ఏంటి? మన దేవుడి దృష్టిలో ప్రార్థన చేయడం. సింహాల గుహలో ప్రార్థన చేశాడు. అంత కష్టం వచ్చినా భయపడి నాలా కళ్ళు మూసుకుంటా అన్నాను నేను. కానీ దానియేలు ఏం చేశాడు? ధైర్యంగా ప్రార్థన చేశాడు. మన ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీకు ఏమైనా కష్టం అనిపించినా, అరే ఇలా ఎందుకు వచ్చిందని అనిపించినా, కళ్ళు మూసుకుని వేసేయా, ఇది ఎందుకు ఇచ్చావా, తీసేయ్యా అని అడిగితే సాయం చేస్తాడు. సాయం చేస్తాడు చేయడా? మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వేసేయా ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు సాయం చేయ, మంచి జ్ఞానం ఇయ్యని అడిగితే సాయం చేస్తాడు. చేస్తాడా చేయడా? గుర్తుపెట్టుకోండి. మన చిన్న చిన్న పిల్లలు ఏముంటాయి? నాకు సైకిల్ కావాలంటారు, అవునా? నాకు బొమ్మ కావాలంటారు, అవునా? అలాంటివి కాకుండా అలాంటి అమ్మ నాన్న అడిగినిస్తారు. కానీ ఎగ్జామ్స్లో తెలివితేటలు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి, అవునా? జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. అమ్మ నాన్న భోజనం పెడతారు, తెలివితేటలు ఇవ్వలేరు. సో తెలివితేటలు దేవుడి దగ్గర ఉన్నాయి పిల్లలు, ఓకేనా? ఎప్పుడైనా మీకు ఎగ్జామ్స్లో కానీ ఏమైనా చిన్నపిల్లలు ఏమైనా ఆటలో కానీ దెబ్బ తగిలినా ఏడవకూడదు. దేవుడా యేసయ్యా నా దెబ్బ త్వరగా తగ్గిపోయేలా చూడయ్యా అని ప్రార్థన చేయాలి. నేర్చుకుంటారా ప్రార్థన? ప్రార్థన అంటే తెలుసా మీ అందరికీ? మన కళ్ళు మూసుకుని యేసయ్యా, ఒక్క మాటే, యేసయ్యా నాకు ఇది కావాలి అని అడిగితే దేవుడు సాయం చేస్తాడు. ఆ రోజు అంత కష్టంలో కూడా దానియేలుకి ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు. అలాగే మనకు కూడా దేవదూతలు వస్తారంట. మనకు కనపడరాళ్ళు, మనకున్న శాతాన్ వాళ్ళు కనపడతారు. ఎవరు కనపడతారు? శాతాన్ బిడ్డలకి సింహాలు కనపడతారు. ఐరర్రీ వచ్చేసాడు, అయిపోయింది. మన పక్షం ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు, ఓకేనా? ఎవరున్నారు మన వెనకాల? అది గుర్తుపెట్టుకోండి. మనకు కనపడ్డు కానీ ఒక దేవుడు హస్తం మనల్ని ఎప్పుడూ నడిపిస్తూ ఉంటుంది. సరేనా పిల్లలు? అర్థమవుతుందా మీకు? బోర్ కొడుతుందా? మళ్ళీ ఇంకో వీడియో పెడదామా? సరే. ఎప్పుడైనా అంటే దేవుడి గురించి మనం తెలుసుకోవాలి, దేవుడిని మనం ప్రార్థించాలి. ప్రార్థిస్తే దేవుడు మన అక్కర్లన్నీ తీరుస్తాడు. నెక్స్ట్ నాన్న అయిపోయింది. నెక్స్ట్ అప్పుడు రాజంతా రాత్రి నిద్రపోలేదుగా, చూశారు కదా, ఆ పక్క ఈ పక్క పొరులుతూ ఉన్నాడు. అయ్యో ఏమైపోయింది నా దానియేలు, ఏమైపోయాడు అని చెప్పి వచ్చేసాడు పరిగెట్టుకుని. పొద్దున్నే లెగ్గానే వచ్చేసి దానియేలు అని వచ్చేసాడు గుహ దగ్గరికి. నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడా అని అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? నెక్స్ట్ వీడియో ఉంటుంది, పెట్టినాను ఆన్ చేయను. డానియేల్ అని పరిగెట్టుకు వచ్చేస్తున్నాడు. రాజకీయం ఆసక్తి, అరే ఏమైపోయింది వీళ్ళకి, ఏమైపోయిందని పరిగెట్టుకు వచ్చేస్తున్నాడు. దానియేలు మీ దేవుడు నిన్ను కాపాడా? దానియేలు చూడండి ఎలా వస్తాడు. రాజా నువ్వు మంచి మంచి రాజు నాకు తెలుసు. ఏమన్నాడు? రాజా నువ్వు మంచి రాజు నాకు తెలుసు, నేను సేవిస్తున్న దేవుడు నన్ను కాపాడాడు. ఎంత ఆనందంగా చెప్పాడు తెలుసా? నేను సేవిస్తున్న దేవుడు. చూడు రాజు అంతా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అమ్మయ్యా, అంతే కదా, మన కష్టం తీరిపోయిందంటే ఏమనిపిస్తుంది? మనకి అమ్మయ్య అనిపిస్తుంది. రాజు కూడా ఎంత హ్యాపీగా ఉన్నాడు అక్కడ. దానియేలు రక్షించబడ్డాడు అక్కడ. దానియేలు తీయండి, డోర్లు తీయండి, అయిపోయింది. సింహం గుహలో వేసాడు, సింహాలు ఏమీ చేయలేదు, తీయండి ఇంకా దానియేలు బయటికి తీయండి అన్నాడు. తీసారా లేదా? దానియేలు బయటకు వచ్చాడు. ఆపండి అన్న, ముందు స్లైడ్ పెట్టమని. రాజుకి అంత ప్రేమ, తన బిడ్డ యేసుప్రభు కూడా అంతే ప్రేమ. మనం ఏమైనా కష్టం నుంచి విడిపించబడ్డామంటే, అరే నా బిడ్డ నా కష్టం నుంచి వచ్చాడని దేవుడు కూడా ఆనందపడతాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేసి దేవుడిని సహాయం పొందుకుంటే దేవుడు సంతోషపడతాడు, అవునా కదా? ఈరోజు రాజు మంచి హృదయం, దానియేలు అంటే ఇష్టం, కానీ సింహ బోన్లో వేయించాల్సి వచ్చింది ఆ రూల్ వల్ల. ఏ రూల్ అది? అపవాద సంబంధాలు పెట్టించిన రూల్ వల్ల. కొన్నిసార్లు అనుకోకుండా చిక్కులో పడాల్సి వస్తుంది. మనం కూడా అనుకోకుండా ఎక్కడైనా పడిపోవాల్సి వస్తుంది. అనుకోకుండా రోడ్డు మీద వెళ్తుంటే తెలియకుండానే దేనన్నా తన్ని దెబ్బ తగులుతుంది. అరే దెబ్బ ఎందుకు తగిలింది అనుకోకూడదు. దేవా ఈ దెబ్బను తగ్గించయ్యా. చిన్నపిల్లలు కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, పెద్ద ఏముండవు. మీకు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి రోడ్డు మీద, మనం బాధపడకూడదు. ఏసయ్యా ఈ దెబ్బను తగ్గించేసేయ్యా. మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎవరికి ప్రార్థన చేయాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరైతే ప్రార్థన చేస్తారో చెయ్యొద్దండి. ఏమన్నా కష్టం వస్తే ప్రార్థన చేస్తాం ఏమన్నా చెయ్యొద్దండి.
వెరీ గుడ్, వెరీ గుడ్. ఈసారి ఏం ప్రార్థన వచ్చినా ఏడవద్దు, ఓకేనా? కొంచెం ఏడుపు వచ్చినా సరే వెంటనే నిమ్మలించుకుని, ఏసయ్యా ఈ దెబ్బ తగిలిందన్న కాపాడయ్యా, ఏసయ్యా రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు మంచి జ్ఞానం అయ్యా. ఏమన్నానో అమ్మ నాన్న భోజనం పెడతారు కానీ జ్ఞానం ఎవరు? జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. సో మనం ప్రార్థన చేస్తే జ్ఞానం వస్తుంది, ప్రార్థన చేయకపోతే రాదు, ఓకేనా? చర్చ్కి వచ్చి వెళ్ళిపోతే జ్ఞానం రాదు. చర్చ్కి వచ్చి నీళ్ళు డౌన్ చేయాలి. పిల్లలు ఏం చేయాలి? ఫస్ట్ వచ్చి రాగానే నీళ్ళు డౌన్ చేసి, ఏసయ్యా మాకు ఈ రోజంతా కాపాడయ్యా, మంచి స్టోరీ వినాలయ్యా, మేము మంచిగా పాటలు పాడాలయ్యా అని ప్రార్థన చేయాలి. చేస్తారా లేదా? చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి నాన్న, అవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ఏసై గురించి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే పెద్దోడు అయినప్పుడు మనం ఎక్కడ తప్పిపోయామంటే ఏసై వచ్చి కాపాడతానంట. అంటే బైబిల్లో వచనం ఉంటుంది, బాలుడైనప్పుడు వాడికి నేర్పుము, పెద్దవాడైన వాడు తప్పుపోడని, ఓకేనా? మీరు చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నారనుకో ఏసై గురించి, మీరు ఎంత పెద్ద రేపొద్దున ఎన్ని కష్టాలు వచ్చినా, పెద్దోళ్ళైనా మంచి ఉద్యోగాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, మీకు ప్రార్థన చేయడం చిన్నాడి నుంచి అలవాటు ఉంది కాబట్టి ప్రార్థన చేసేస్తారు ఏ సమస్య వచ్చినా. సో ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా రాదా? చెప్పాలి అందరూ. ప్రార్థన చేస్తే జవాబు రాదు అన్నవాళ్ళు చేయొద్దండి. ప్రార్థన చేస్తే జవాబు రాదు అన్నవాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టోరీ అర్థమైంది అందరికీ. వస్తుంది అన్నవాళ్ళు చేయొద్దండి. ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది. వెరీ గుడ్. ఇదే కదా కావాల్సింది మనకి. ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది. ఏసైకి ప్రార్థన చేస్తే జవాబు వచ్చిందా? దానియేలు జవాబు వచ్చిందా? దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి సింహాలు నోళ్ళు ముంచేశాడు. ఈరోజు మన సమస్యలు, మనకి ఎదురయ్యే సమస్యలు చాలా చిన్న చిన్నవి. దేవదూత, దేవుడే అవసరమైతే దేవుడే దిగి వస్తాడు మన దగ్గరికి. దేవదూతలు కూడా బిజీగా ఉన్నారనుకో, దేవుడే దిగి వచ్చేస్తాడంట. అటువంటి ప్రార్థన మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఏమైంది అప్పుడు? దానియేలు రాజు ఏమన్నాడు? తీయండి, ఇంకా బయటికి తీయండి. దానియేలు బతికాడు. దానియేలు దేవుడు కాపాడాడు. ఎవరు? రాజు అంటున్నాడంట, దానియేలు నమ్ముకున్న దేవుడు దానియేలునే కాపాడాడు. రాజు కాపాడాడా ఎవరన్నా దానియేలుని ఎవరు కాపాడారు? దేవుడే కాపాడాడు. ఏ రాజన్నా కాపాడారా? ఈరోజు మన సమస్యలు వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా కాపాడగలిగిన వాడు దేవుడే, ఓకేనా? పిల్లలు అర్థమైందా? ఏదొచ్చినా కాపాడగలిగేది దేవుడే. మీరు చిన్నాడే గుర్తుపెట్టుకోండి, బుర్రలో పెట్టేసుకోండి. ఇంకా మనకి ఏ కష్టం వచ్చినా ఒకళ్ళు లేరు, ఒకడు సాయం చేయలేదని అనుకోద్దు, దేవుడు సాయం చేస్తాడు. సరేనా? సాయం చేస్తాడా చేయడా? సో మనకి ఏ కష్టం వచ్చినా దేవుడిని అడిగితే, అమ్మ నాకు ఆకలేస్తున్నాను అన్నం పెట్టానంటే, ప్రభువా నాకు ఇది కావాలని అంత ఈజీగా అడగాలి మనం. దేవుడు అంటే ఒక ఫ్రెండ్ లాగా, యేసు ప్రభు అంటే ఒక ఫ్రెండ్ లాగా, ఓకేనా? ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అనుకో, ప్రభువా నాకు అది కావాలి, నాకు సాయంత్రం బిర్యానీ కావాలి, ఓకే కదా అంట. అలా అడగాలి మీరు, అంతే యాక్సెస్ ప్రభుత్వం, ఓకేనా? కనపడ్డు, ఆ దేవదూత కనపడ్డాడో దానియేలుకి అక్కడ వెనకాల ఉన్నాడు. ఎక్కడున్నాడు? సో మనం ప్రార్థన చేసినప్పుడు ఇలా నీల్ డౌన్ చేసి కళ్ళు మూసుకుంటే యేసు ప్రభు వచ్చి మన ముందు నుంచుంటాడంట. అరే ఏం చేస్తాడు ప్రార్థన, ఏం అడుగుతాడని నుంచుంటాడంట. ఏం చేస్తాడు? మన కళ్ళు మూయాలి. మరి ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూయకపోతే మన ముందు ఉండడు. మరి కళ్ళు మూస్తారా మూయరా మీరు? మరి ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే యేసయ్య మన ముందు వస్తూ నుంచుంటాడు. కానీ మనకు కనపడ్డు, మన ముందు ఉంటాడు. మన అన్నీ చెవి పెట్టి ఉంటాడు ఇలా. అరే కొంచెం గట్టిగా ప్రార్థన చేస్తే చెవి పెట్టుకుని దూరంగా ఉంటాడు. మెల్లగా నోట్లో కొనుక్కున్నారు అనుకో, చెవి పెట్టి వింటాడు అట్లా, ఓకేనా? మీరు ప్రార్థన చేయండి. మరి యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టవద్దు. మరి వంగి ఇలా మీ దగ్గర రావాలంటే కష్టం కదా. ఎక్కడి నుంచో పైనుంచి వచ్చి చాలా ట్రావెల్ చేసి ప్రార్థన చేస్తారు గట్టిగా. ఈసారి ప్రార్థన చేసినప్పుడు గట్టిగా అందరికీ వినపడాలా ప్రార్థన చేయాలి. అందరికంటే అట్లీస్ట్ మన ముందున్న యేసు ప్రభుకి వినపడాలా, ఓకేనా? ఎన్ని చిన్నప్పటి నుంచి నేర్చేసుకున్నారు అనుకో, పెద్దయ్యకి ఎవరు చెప్పక్కర్లే, వచ్చి ప్రార్థన చేయండి ఎవరు చెప్పక్కర్లే, మనమే చేసేస్తాం. ప్రార్థన చేయండి అంటే పాపం, ఎందుకంటే యేసు ప్రభు వచ్చేస్తారు కదా మన దగ్గరికి, టక్కన ప్రార్థన చేసేస్తాం. యేసు ప్రభు రాడనుకో ప్రార్థన చెయ్యం. మీకు ఆ నమ్మకం లేదని ప్రార్థన చేయం. మనకు నమ్మకం ఉంది, వస్తే దానియేలుని కాపాడిన దేవుడు కళ్ళు మూసుకుంటే నాకు కూడా కనబడతాడన్న మనకు నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం లేదా? నాన్న ఎవరైనా ప్రార్థన చేయండి అంటే ఏం చేస్తారు? నేను చేస్తాను అన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళ దగ్గరకు వస్తాడు. చేస్తారా చేయరా? ఈసారి ప్రార్థన అంటే టక్కన చెయ్యెత్తాలి. ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? వావ్, అందరూ చేసేస్తారా? అందరికి టైం సరిపోదు. ఈసారి ఇంట్లో అమ్మ నాన్న ఎవరైనా స్కూల్లో టీచర్ కానీ సండే స్కూల్లో ప్రార్థన చేయండి అంటే ఇలా చెయ్యెత్తాలి. నేను చేస్తాను. ఎందుకు? ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఎక్కడికి వస్తాడు? మన ముందుకు వచ్చేస్తాడు. సో నువ్వు అడిగిన ప్రతిదాన్ని ఇచ్చేస్తాడు, రెడీగా ఉంటాడు. సో ప్రార్థన చేసేవాడికి ఇస్తారు, మరి పక్కవాడికి ఎవడు? నేను ప్రార్థన చేస్తాను పక్కవాడికి ఇస్తాడంటే తను కూడా అడగాలి. ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తాడు. దానియేలు ప్రార్థన చేశాడు కాబట్టి దానియేలు రక్షించాడు, అవునా? నెక్స్ట్ లైన్ నాన్న తీసేయండి. నెక్స్ట్ అప్పుడు ఏం చేశారు? దానియేలుని గుహలోంచి బయట లాగేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరున్నారు గుహలో చూసారా? బ్యాడ్ ఫెలోస్. ఎవరన్నా? అపవాది సంబంధులు,
శాతాను పెట్టులు ముందు ముగ్గు పార్టీ చేసుకున్నారు చూసారా, గ్లాసులు పెట్టుకుని ఇందాక వీడియోలో పార్టీ చేసిన వాడు రాజు. అప్పుడు రంటరా మీరందరూ నన్ను గురుడి కొట్టిస్తారా, మీరందరూ నన్ను గురుడి కొట్టిస్తారా, చూస్తారండి ఇదిగో దానియేలు నా దేవుడు కాపాడాడు, మిమ్మల్ని మీ దేవుడు కాపాడతారని చూసుకోండి. అవునా కదా? మరి దానియేలు అయితే వాళ్ళ దేవుడు కాపాడాడు, మీరు నమ్ముకున్న దేవుడు ఏమైనా ఉంటే ప్రార్థన చేయండి మిమ్మల్ని కాపాడతాడని చెప్పి వేసి పాడేశారు. ఎక్కడ వేశారు? అదే సింహాల గుహలో వేసాడు, అదే సింహాల గుహలో వేసాడు. వేస్తే నెక్స్ట్ మినిట్ ఏం జరిగిందో తెలుసా? రావడం ఆకలితో ఉన్నాయి కదా ఆల్రెడీ. మరి దానియేలు కంటే వెనకాల దూత వచ్చి కాపాడాడు. మరి ఈ అపవాద సమయంలోకి అపవాదం వస్తాడా? శాతాన్ ఎప్పుడు రాడు. శాతాన్ మనం దోస్తాడంటే మంటలోకి వెళ్ళామనుకో, నువ్వు వెళ్ళు దీని తర్వాత వస్తా అంటాడు. శాతాన్ అలా అంటాడు. దేవుడు ఏమంటాడు? నువ్వు మంటలో పడుతున్నాడు, ఏ నువ్వు ఆగు, అవసరమైతే నేను ఆపుతా అంటాడు. మన దేవుడు అలాంటి గొప్ప దేవుడు. శాతాన్ ఏం చేస్తాడు? మంటలో గెంటేస్తాడు, తను పారిపోతాడు. ఈరోజు ఆ అపవాద సంబంధాలు ఎక్కడ పడుతున్నారు? సింహాలు బోన్లో పడుతున్నారు. అపవాది ఎక్కడ ఉంటాడు? వెళ్ళిపోతాడు, ఇంకొకరిని ఎవరిని ముంచేయడానికి వెళ్తాడు. సో మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్తే అది నమ్మొద్దు. దేవుడు చెప్పింది, దేవుడు వాక్యంలో చెప్పింది, బైబిల్లో చెప్పింది. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా లేదా? బైబిల్ ఉన్న వాళ్ళని చేతులు ఎత్తండి. బైబిల్ లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్ లేకపోతే మన దగ్గర ఉంటాయి, ఇస్తాం. మరి బైబిల్ ఏంటి, ఏం చేయాలి? చదవాలి. మరి అందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా, మీ నోట్ బుక్స్ చదువుతున్నారు కదా, చదువుతున్నారా లేదా? మీ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారా లేదా? ఎగ్జామ్స్ రాస్తున్నారా? అలా కూడా బైబిల్ని కూడా చదివినాటి నుంచి చదవడం నేర్చుకోవాలి. ఒక్కో చిన్న మాటలు, 4 మాటలు. మీకు చదవడం రాదనుకో, ఎవరైనా చదువుతున్నాం, అమ్మ నాకు చదివి వినిపించమ్మా, నేను కూడా వింటా. ఎప్పుడైనా ఇంట్లో మనం ప్రార్థన కూడా చేస్తే మన అమ్మ నాన్న బైబిల్ చదివినప్పుడు మనం వినాలి. మనం చదవడం రాకపోతే వాళ్ళు ఏం చదువుతున్నారో వినాలి. వింటారా? ఆ వింటే ఏంటంటే దేవుడి మాటల్లో జీవం ఉంది. జీవం అంటే ఏంటి? మనం రక్షించేది, మనకు బలం ఇచ్చేది. కొన్ని మాటలంట యేసుప్రభు అంటాడంట, నేను రక్షిస్తాను నాకు ప్రార్థన చేస్తే. మరి ప్రార్థన చేస్తే రక్షిస్తాను అన్నది ఎక్కడ ఉంటుంది? దానియేలుకి ఎలా తెలుసు ప్రార్థన చేస్తే రక్షించబడతానని? బైబిల్ చదివాడంట దానియేలు. అవునా? ఆ రోజుల్లో బైబిల్ లేదు, కానీ బైబిల్ లాంటి గ్రంథాలు ఉన్నాయంట. ఈరోజు మనకు దేవుడు ఎంతో గొప్ప బైబిల్ ఇచ్చాడు. అవునా కదా? థ్యాంక్స్ చెప్దామా? బైబిల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి. ఆ బైబిలేనంట, ఆ బైబిల్లో మాటలు అంటే మనకు బైబిల్లో మాటలు చెప్తాయంట, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఓకేనా? మన కష్టం వస్తే దేవుడు తీరుస్తాడు. ఓకేనా? ఇవన్నీ చెప్తాడంట. ఈ దానియేలు గ్రంథం గురించి ఎక్కడుంది? బైబిల్లో కదా రాసింది. నాకు ఎలా తెలిసిన స్టోరీ? నాకేమైనా రాత్రి దేవుడు ఇచ్చాడా? బైబిల్లోనే రాసిందమ్మా, బైబిల్లో రాసింది. అదంతా బైబిల్లో దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో రాసి ఉంటుంది ఈ స్టోరీ అంతా, దాంట్లో రాసి ఉంటుంది. సో మనం బైబిల్ ఎప్పుడైనా చిన్ననాటి నుంచే కొంచెం చదవాలి. చదవకపోతే వినాలి. సో చెవులు అయితే పనిచేస్తాయి కదా మనకి. అమ్మా పనిచేస్తే మీ అందరికీ వినపడుతుంది కదా. ఎవరైనా బైబిల్ చదువుతున్నాడు వినాలి. టీచర్లు ఏమైనా లెసన్ చెప్తున్నాడు వినాలి. చిన్నపిల్లలకి ఎలా తెలుస్తుంది? స్టోరీ ద్వారా తెలుస్తుంది. అవునా? మీరు ఎప్పుడైనా స్టోరీ చెప్తుంటే మంచిగా వినాలి. వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. అంటే ఏమొస్తుంది? వినుట ద్వారా విశ్వాసం. ఈరోజు మీకు యేసుప్రభు అంటే విశ్వాసం వచ్చిందా లేదా? అవునా? సో మన జీవితంలో, మీ జీవితంలో పిల్లలైనా పెద్దలు ఎవరైనా సరే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని అర్థమైందా లేదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ అమ్మ నాన్న కూడా దేవుడు నమ్ముకోకపోతే వినండి. అందరూ ఇలా నా వెంక చూడాలి, నా వెంక చూడకపోతే పనిష్మెంట్ ఇక్కడే. ఇలా చూడాలి. ఓకేనా? ఇంట్లో మీ అమ్మ నాన్న దేవుడిని నమ్ముకోపోయినా, ప్రార్థన చేయకపోయినా మీరైతే చెప్పండి వాళ్ళకి, అమ్మా యేసుప్రభు ప్రార్థన చేస్తే వింటాడు, మన కష్టాలన్నీ తీర్చేస్తాడు. సరేనా? ఎప్పుడన్నా అమ్మ నాన్న ఏమన్నా ఇంట్లో చిన్న గొడవలు పడతారు, వాళ్ళకి చెప్పండి. మీరు వెళ్ళి ఏం చెప్పాలి? అమ్మా ప్రార్థన చేయమ్మా, ఈ గొడవలన్నీ పోతాయి. సింపుల్గా చెప్పాలి. ఈరోజు దానియేలు ప్రార్థన విన్నాడా లేదా? ఈరోజు మీరు కూడా యేసుప్రభుకి చెప్తే, మీ అమ్మ నాన్నకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఏమైనా ఏడుస్తున్నారనుకో, బాధలు ఉన్నప్పుడు చెప్పండి, యేసుప్రభు ప్రార్థన చేస్తేనన్నా దేవుడు తీర్చేస్తాడు ఈ కష్టాలు, మీ బాధలన్నీ తీర్చేస్తారని చెప్తారా చెప్పరా? చెప్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరన్నా బాధలో, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, అరే యేసుప్రభు ప్రార్థన చేయరా, అరే యేసుప్రభు ప్రార్థన చేయమ్మా, నువ్వు దేవుడు వింటాడు, నేను అలాగే ప్రార్థన చేస్తానని వినాలి. మీరు అందరూ ప్రార్థన చేస్తానన్నారు కదా, ప్రార్థన చేస్తాను వారు చేసి చెప్తాను మళ్ళీ. మరి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు తెలుసు, మీకు ఒక ఐడియా తెలుసు, ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడని మీ ఫ్రెండ్స్ చెప్పాలా లేదా? మీరు కూడా చెప్పాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏడిస్తే, బాధలో ఉంటే, మీ అమ్మ నాన్న ఎవరైనా గొడవలు పడినా, పక్కింటి వాళ్ళు గొడవలు పడినా, చిన్నాడే, ఇది ఎవరో నా ఎంత అయ్యాక చేయాల్సిన అవసరం లేదు, చిన్న బిడ్డ చెప్తే వింటారు. బైబిల్లో ఉంది అది కూడా. చిన్న పాప చెప్తుంది ఒక రాజుకి, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళయ్యా, కోనేట్లో ములిగయ్యా, కోనేట్లో ములిగలయ్యా అంటాడు. అయిపోద్ది. అలాంటిది అనమాట. మన దేవుడు సాయం చేస్తాడు చేయడా. నెక్స్ట్ స్లైడ్. ఇది లాస్ట్. కింద డానియేల్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గాడ్. దానియేలు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడంట.
మనం కూడా మన జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రార్థన మాత్రం వదిలిపెట్టకూడదు. దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టకూడదు. ఇలాగ చూడండి, మరి ప్రిన్సిపాల్ ఇందాక ఒక రూల్ పెట్టాడు, సండే స్కూల్కి వెళ్ళాలని. వెళ్తారా వెళ్ళరా? ఈ స్కూల్ సండే స్కూల్ కాదు, మీ స్కూల్కి వెళ్తారా వెళ్ళరా? అక్కడికి వెళ్తారా, చర్చ్కి వస్తారా? ఎవరైనా సండే స్కూల్ పెడితే స్కూల్కి వెళ్తారా, చర్చ్కి వస్తారా? ఈ చర్చు, ఇది స్కూలు. నా లెఫ్ట్ హ్యాండ్కి వస్తారా, రైట్ హ్యాండ్కి వస్తారా? వెరీ గుడ్. ఎవరైతే చర్చ్కి వస్తా ఉన్న వాళ్ళు చేతులు లేపండి. లేదు లేదు మాకు చర్చ్ అవసరం లేదు, స్కూల్కి వెళ్తా ఉన్న వాళ్ళు చేతులు లేపండి. మాకు స్కూలే కావాలి అన్నవాళ్ళు. అందరికీ అర్థమైంది కదా? ఏది ఉన్నా సరే దేవుడి మందిరాన్ని మాత్రం విడిచిపెట్టము అనండి ఒకసారి. అందరూ అనాలి బిగ్గరగా, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ప్రతి ఆదివారము సండే స్కూల్కి వస్తాము. ఏ కష్టం వచ్చినా యేసయ్యకు ప్రార్థన చేస్తాము. ఓకే, అప్పుడు ఏసీ అంటాడు, మీరు ప్రార్థన చేస్తే వెంటనే జవాబు ఇచ్చేస్తా. మీరు ప్రార్థన చేస్తే మోకరిస్తే చాలు నేను వచ్చేస్తా అంటాడు మీ దగ్గరికి. డానియేల్ దగ్గరికి వచ్చిన దేవుడు ఆ దేవుడు, ఈ దేవుడు కూడా ఇప్పుడు మనం సేవిస్తున్న దేవుడు కూడా. మనం యేసుప్రభు ఆ రోజు యేసుప్రభుడే కాపాడాడు, ఈరోజు అదే యేసుప్రభు మన దగ్గర ఉన్నాడు. కాబట్టి మనం ఎంత బాగా ఉన్నాం. అవునా? అందరం బట్టలు వేసుకుని 7:30 కల్లా ఇక్కడికి వచ్చామంటే యేసుప్రభు కృప. రాత్రంతా మనల్ని కాపాడాడు, ఉదయం మంచి ఆహారం ఇచ్చాడు, ఇక్కడ పెట్టాడు. ఇది యేసుప్రభు కృప. సరేనా? ప్రార్థన చేద్దామా? డానియేల్ స్టోరీ అందరికీ అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు పెట్టండి. అర్థం కాలేదన్న వాళ్ళు చేతులు పెట్టండి. మళ్ళీ చెప్తా. ఎవరైతే అర్థం కాదు మళ్ళీ చెప్తా. సరే, అందరికీ అర్థమైందా? ప్రార్థన చేసుకుందామా? 1 2 3 స్పీడ్గా ఉండాలి. 1 2 3 ప్రేయర్. పరిశుద్ధమైన తండ్రి, జీవగల దేవా, మీ నామానికి వందనాలు ప్రభా. చిన్న మెట్ల బదులు పరిచయ విషయంలో చేసిన సాయాన్ని బట్టి వందనాలు. దానియేలు గురించి ప్రభా నాయన వారు నేర్చుకుంటూ ఉన్నారు ప్రభా. నాయన ఆయన అయితే ప్రార్థన చేయడం ద్వారా నువ్వు ఆయన్ని ప్రభా రక్షించిన దేవుడిగా ఉంటున్నావు. మా జీవితాల్లో కూడా, బిడ్డల జీవితాల్లో కూడా వారు ప్రార్థన చేద్దామని నిశ్చయించుకున్నారు ప్రభా. వారి తీరాన్ని బలపరచండి ప్రభా. దేవుడు అంటే ఏంటో వారికి తెలుసుకుని ఉన్నారు ప్రభా. వారి జీవితాల్లో ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీ వైపు చూడగలిగే కృపను వారికి దయచేయండి. వారి చిన్నాడి నీ నామాన్ని, నీ శక్తిని ఏంటో వారు గ్రహించడానికి సహాయం దయచేయండి. ఈ చేసిన పరిచయం నీరు కట్టి ఫలింపు చేయమని వారి హృదయాల్లో ప్రభా నాయన పెద్దవాడైనప్పుడు కూడా మర్చిపోకుండా ఫలింపడానికి సహాయం దయచేయమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. స్టోరీ బాగుందా? ఓకే. ఈరోజు కొత్తగా వచ్చిన పిల్లలు ఇటువైపు రండి, మిగతా వాళ్ళు మీ టీచర్స్ దగ్గరికి మీరు వెళ్ళండి తొందరగా. మనకు ఒక 15 మినిట్స్ టైం మాత్రమే ఉంది. మళ్ళీ 9:35కి ఇక్కడికి వచ్చేయాలి అందరు. అది కాదు మా రెడ్ కవర్ ఆ పెన్సిల్స్ తొందరగా గ్రూప్గా కూర్చోవాలి. గ్రూప్ టీచర్స్ మీ మీ పిల్లల్ని కూర్చోబెట్టండి. సాధ్యమైనంత వరకు మీ పిల్లలకి 5 మెమరీ వర్సెస్ నేర్పించండి. ఈరోజు ఎవరన్నా చెప్తే కనుక పర్ఫెక్ట్గా చెప్పే పిల్లల్ని ఒక 3 మాత్రం పంపించండి. ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒకరు. అలా పెన్సిల్స్